మేడం శ్రీదేవి గారు, మీరు అక్కడికి వెళ్ళారు, వాస్తవ పరిస్థితులు కూడా చూశారు. ఏంటి మేడం అక్కడ సిచ్యువేషన్? అక్కడ ఆ బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆ కుటుంబానికి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాం సార్. మహిళలం అందరము, మా మహిళా వైస్ ప్రెసిడెంట్ అందరం కలిసి వెళ్ళాము. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎంత బాధ ఉందంటే ఆ తల్లిదండ్రులను చూస్తే, ముగ్గురు సంతానము, మధ్యలో సంతానం ఈ అమ్మాయి, చిన్న బాలిక. ఆ అమ్మాయిని వాళ్ళు అడిగేది ఏం పెద్దగా అడగటం లేదు. వాళ్ళు చంపింటే శవాన్ని ఇవ్వండి, బ్రతికుంటే మా అమ్మాయిని తెచ్చి ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఇది నిజమే కదా సార్. వాళ్ళ బాధని ఎవ్వరు కూడా తీర్చేది కాదు. ఊరిక వెళ్ళి పరామర్శించినంత మాత్రము వాళ్ళ బాధ తీరదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఆ పోలీసు వాళ్ళ జాప్యం జరిగిందని అనుకుంటున్నాను. అంటే అక్కడున్న ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు అన్నీ చూసినప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించకపోవడము, ఆ తర్వాత వాళ్ళు కనుక్కొని వాళ్ళ పాప కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించింటే అట్లీస్ట్ అమ్మాయి శవం అన్న దొరికిండేది. ఇప్పుడు వాళ్ళైతే రోజుకు నిందితులు రకరకాలుగా చెప్తున్నారు, ఇక్కడేసాము అక్కడేసాము అని చెప్తున్నారు. పోలీసులు వెతుకుతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది సంపూర్ణంగా జరగడం లేదు. ఒకటి చెప్పండి మేడం, వీళ్ళు బాలిక మిస్ అయింది ఎప్పుడు, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు, పోలీసులు యాక్షన్లోకి దిగింది ఎప్పుడు? ఎందుకంటే ఆ కాలువలో పడేసామనేటటువంటి సమాచారం అంతా అక్కడికి వెళ్ళారు కదా, దీనికి బాలిక మిస్సింగ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? వాళ్ళు మిస్సింగ్ అయిన తర్వాత వాళ్ళు పోలీస్ వాళ్ళు అక్కడ సిఐ గారు, స్టేషన్ ఆఫీసర్ గారు కూడా లేరని చెప్తున్నారు. అట్లీస్ట్ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ పిల్లలు ఏదైతే ఐడెంటిఫై చేసినారో ఆ ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ చేసినంటే ఖచ్చితంగా అమ్మాయి కనీసం అట్లీస్ట్ ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పెద్ద నాయనని పిలిచి ఈ అబ్బాయిలు చెప్పి ఆ శవాన్ని తీసుకుపోయే గ్యాప్లో ఎవరో ఒకరు చూడడము, వీళ్ళు వెంటనే రియాక్ట్ అయింటే అట్లీస్ట్ ఆ అమ్మాయి శవం దొరికిండేది. చీకటి పడడము, ఆ సంఘటన జరిగిన తర్వాత చీకటి పడడము, అది మరుసటి రోజు అయిపోయింది ఆ కార్యక్రమం అంతా, ఇన్వెస్టిగేషన్స్ అంతా. అది సంపూర్ణంగా త్వరితగతిలో జరిగిందంటే చాలా బాగుండిండేది. వాళ్ళ కొంతలో కొంతనన్నా రిలీఫ్ దొరికిండేది. కనీసం ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, దేశంలో ఎన్నో సంఘటనలు ఇప్పుడు రాష్ట్రంలో మనం ఒక 1 మంత్ చూసుకుంటే ఆ 1 మంత్లో 1 నెలల పసిగుడ్డు నుంచి ఒక 18 ఏళ్ల యువతి వరకు చాలా చాలా రకాల సంఘటనలు మనం చూస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళకి బాడీ దొరకడమో, నిందితులను పట్టుకోవడానికి అవకాశమో ఏదో జరుగుతుంది. ఇక్కడ నిందితులు మేమే చేసినామని చెప్తున్నారు పిల్లలు, మైనర్ బాలురే చెప్తున్నారు. చెప్పినప్పుడు వెంటనే రియాక్షన్ ఏమీ జరగలేదు. ప్లస్ వాళ్లకు రిలీఫ్ లేదు కదా అసలు. కనీసం ఇప్పుడు శవం దొరికితేనన్నా దాన్ని చూసుకొని ఓహో ఇది జరిగింది మైనర్ పిల్లలు ఆచూకీ కూడా దొరకకపోతే, మైనర్ పిల్లలు వాళ్ళు తప్పు చేశారని వాళ్లే చెప్పారని పోలీసులు చెప్తున్నారు, వాళ్లే చంపాము అని చెప్తున్నారు, వాళ్లే అత్యాచారం చెప్తున్నారు. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే మేడం, వాళ్ళ వైపున కొంతమంది టీడీపీ నాయకులు ఉండటం వల్ల కేసు పక్కదారి పడుతోంది అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈరోజు. అవును సార్, అది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మేడం, మీరు చెప్పాల్సింది ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు పోలీసులు ఎలాగో ఇప్పటి వరకు డెడ్ బాడీ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కోర్టుల జోక్యంతో ఇదేదైనా సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్న బార్ అసోసియేషన్ ఏదో రిట్ పిటిషన్ వేస్తామని ఒక తీర్మానం చేసిందని అంటున్నారు. అవును సార్, ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉందని నేను అడుగుతున్నాను. అది వచ్చేసి నందికొట్కూరు బార్ అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. నేను కూడా నంద్యాలలో మహిళా అడ్వకేట్స్ ద్వారా ఈ కార్యక్రమం రేపు చేద్దామని అందరం కలిసి ఒక గొంతెత్తి ఇటువంటి కిరాతకమైన చర్యలను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం మా బార్ అసోసియేషన్ నుంచి ఉందని యాజ్ అ మహిళా సెక్రటరీగా కూడా నేను అందరినీ గ్యాదరింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ ఉండి కూడా, మహిళా హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఒక ఆమె కూడా దళిత మహిళనే కదా. అక్కడ జరిగిండేది అంటే ఇక్కడ కులాలు రాజకీయాల ప్రసక్తి తీసి పక్కకు పెడితే న్యాయం ఏం చేస్తున్నారు?
ప్రజలు ఎవరైనా ఒక గవర్నమెంట్ వస్తే మాకేం సహాయం చేస్తారని ఎదురు చూస్తారు. అదే జరగలేదు కదా సార్. ఇప్పుడు పోక్సా చట్టం ప్రకారము ఆ పిల్లలు మైనర్స్ కాబట్టి వాళ్ళ మీద ఏం శిక్ష అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కాకపోతే అక్కడ ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. పల్లెల్లో 10th క్లాస్ అంటే అదే ఏజ్ ఉండదు. అబ్బాయి ఆల్రెడీ హాస్టల్స్లలో కూడా బయటికి గెంటబడి మళ్ళీ ఇక్కడ వచ్చి జాయిన్ అయినాడని అక్కడ టీచర్స్ ఎంఈఓలు అందరు వచ్చినప్పుడు చెప్పినారు. కాబట్టి అబ్బాయి కూడా మేజర్ అయి ఉంటాడని నా డౌట్ సార్. ఇది దాన్ని కూడా ఒక పరిగణలోకి తీసుకోవాలా. అబ్బాయి మైనర్ అయ్యిండాడు అనేది 10th క్లాస్ అబ్బాయి ఆల్రెడీ అబ్బాయి కొంచెం డిలే ఎడ్యుకేషన్ అనే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకైతే కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. చేస్తారనే ధైర్యం కూడా నాకైతే కనిపించడం లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం నుంచి ఎవరు ముందుకు రావట్లేదా? ఫ్యామిలీకి కొంచెం భరోసా లేదు సార్. ఎవరు ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ పేరిట ఎంతసేపు వీళ్ళని సఫర్ చేస్తున్నారు కానీ వాళ్ళ వైపు ఏం చేస్తున్నారు అనేది బయటికి రావటం లేదు. ఇప్పుడు కోర్టు ఒకవేళ జోక్యం చేసుకుంది. ఇంకొకటి ఏంటంటే చెప్పండి ప్లీజ్. చేసుకోవాలి సార్, ఖచ్చితంగా ఈ విషయంలో చేసుకుంటేనే న్యాయం జరుగుతుంది. అప్పుడు డెడ్ బాడీని తప్పనిసరిగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? దాని గురించి ఖచ్చితంగా అంటే దొరకకపోతే ఏం చేస్తారు సార్ వాళ్ళు? అసలు ఇప్పుడు శవం దొరకకపోతే మనము ఎవిడెన్స్ తీసుకోవాలి కదా, ఐ విట్నెస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు కదా, ఎవిడెన్స్ ఇస్తున్నారు కదా. అన్ని రకాల కోణాలలో ఇంకా ఆలోచించాలి సార్, దాన్ని చాలా రకాలుగా ఆలోచించాలి. ఇది అంత ఈజీగా అయ్యేటట్టు కనిపించడం లేదు మేడం. డెడ్ బాడీ లేకుండా వాళ్ళు మాత్రం లాయర్ గా చెప్పండి, డెడ్ బాడీ ఏమో కనిపించదు అక్కడ, వీళ్ళేమో నేరం చేసింది వీళ్ళే అని చెప్తారు, వాళ్ళల్లో కూడా మైనర్ల అని చెప్తారు. రెండోది వాళ్ళ వైపు కొంతమంది నాయకులు టీడీపీ మీద కేసు ఉండదని, ఇది మైనర్ మీద కేసెస్ ఉండవనే ఉద్దేశంతో వాళ్ళ మీద కంప్లీట్ గా తోస్తున్నారు. కానీ దీని బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నవి వేరేవి అనిపిస్తుంది సార్. అక్కడ ఉన్న పరిస్థితులు, గ్రామ పరిస్థితులు చూస్తుంటే సైలెంట్ గా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఏదో ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మేడం. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇంకా ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉంది. హోమ్ మినిస్టర్ గారు దిశ చట్టము లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీకు నిర్భయ చట్టం, ఒక అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఒక చట్టం తయారవుతుంది. ఇక్కడ దిశ చట్టం కూడా తయారైంది. అంటే గవర్నమెంట్ రాగానే మంచి మంచి చట్టాలను తీసేయాలనేది ఎక్కడ ఇది లేదు కదా. పేర్లు మార్చేసి చట్టాలను తీసేయడం కాదు, ప్రజలకు ఏం న్యాయం చేస్తామని వచ్చారో ఆ న్యాయం చేయమని అడుగుతున్నాము. మీరు ఒక ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు గత గవర్నమెంట్ చేసిన మంచి పనులు ఎందుకు పక్కకు పెట్టాలని నేను ప్రశ్నిస్తున్నాను. అది ప్రజలకు ఉపయోగపడేదైనప్పుడు పేరు ఏదైనా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే చట్టాలను మీరు పక్కకు పెట్టకూడదు. ఇప్పుడు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మేము ఇటువంటివి ఏం చెయ్యము, అంత ఇదిగా ఉంటాయి అంటున్నారు. కానీ ఎక్కడ చూసినా అరాచకాలు, ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం అల్లకొల్లంలో, అది కూడా చిన్నారుల మీద, మహిళల మీద చాలా ఉన్నాయి, చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధితుల కుటుంబానికైతే మేము చేస్తున్నామంటే కూడా వాళ్ళకు ఏ రకంగా, ఇప్పుడు వానబడింది అంటే నేల తడిచినప్పుడు చూపిస్తే కదా, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఓదార్పు వాళ్ళకి జరిగితే కదా. ఆ తండ్రి ఒక్కటే మాట్లాడుతున్నారు, నాకు శవం చూపించండి అని. ఇప్పుడు రాళ్లు వేసినా, బురదల్లో ఇరుక్కపోయినా కొంచెం గాలింపు చర్యలు చేపట్టాలి. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ముందున్నారు, ముందు వరుసలో నిలబడ్డారు, వాళ్ళకి న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ హత్యలు కానీ అత్యాచారాలకు కానీ అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి, కనీసం అది కూడా లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి స్పందించరు, ఉప ముఖ్యమంత్రి స్పందించరు, హోంమంత్రి స్పందించరు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు శ్రీదేవి గారు.